శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రాతకాల సమయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు. సోమవారం మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వేకువజాము నుండే స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు విశేషంగా జరిగాయని, ప్రతి సోమవారం మధ్యాహ్న సమయానికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవాలయాల్లో ప్రతి సంకటార చతుర్థి సందర్భంగా విశేషంగా లక్ష్మీ గణపతి హోమం, లక్ష్మీ గణపతి పూజ, స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, ప్రతి అమావాస్యకి చండీ హోమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. అట్లాగే దేవాలయంలో ప్రతినిత్యం కూడా గో సంరక్షణ జరుగుతుందని, గోవులకి చక్కగా ఆహారాన్ని అందించడం వల్ల ఆయురారోగ్యాలు, సత్సంతానం, అష్టైశ్వర్యాలు కలిగి సౌభాగ్యం కలుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులతో పాటు సహాయ అర్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మస్మై శ్రీ గురవే నమః. భక్తమాసందరికి కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈరోజుతో శ్రావణ మాసం ప్రారంభమైంది. మన దేవాలయంలో ప్రాతకాలం నుంచి స్వామివారికి పంచామృతాభిషేక కార్యక్రమాలను కూడా విశేషంగా జరిగినాయి. ప్రతి సోమవారం మధ్యాహ్న సమయానికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే మన ప్రతి సోమవారం కూడా మన దేవాలయం ముందు 100 నుంచి 150 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఇది ప్రతి సంవత్సరం కూడా విశేషంగా జరుగుతోంది. ఈ శ్రావణ మాసం సందర్భంగా మన దేవాలయంలో ప్రతి సంకటహరణ చతుర్థికి విశేషంగా లక్ష్మీ గణపతి హోమం, లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ప్రతి అమావాస్యకి జరిగేటువంటి అమావాస్య నాడు చండీ హోమ కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఉత్సాహమైన వాళ్ళంతా కూడా దేవస్థానం ముందు సంప్రదించి మన దేవాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి లీలా వైభవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలుగా కోరుతున్నాం. అట్లాగే విరివిరిగా ఇక్కడ మన దేవాలయం ముందు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా మీ యొక్క సహకారాలు అందించి విరివిరిగా అన్నదాన కార్యక్రమం జరిగేట్టుగా తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మన దేవాలయంలో ప్రతినిత్యం కూడా గో సంరక్షణ జరుగుతోంది. గోవులకి చక్కగా ఆహారాన్ని అందించడం వల్ల ఆయురారోగ్యాలు కలిగి సత్సంతానం, సౌభాగ్యం కలుగుతుందని పురాణ ఇతిహాసాలు చెప్పడం జరిగినాయి. కావున భక్తులందరూ కూడా ఈ గో సంరక్షణార్థం యథాశక్తిగా వస్తురూపేణ ధనరూపేణ సహకరించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రవలసిందిగా కోరుతున్నాం. మన దేవాలయంలో నిత్యం కూడా విశేష కార్యక్రమాలు, అనేక మంది బ్రాహ్మణులతో జపక హోమ కార్యక్రమాలు విశేషంగా జరుగుతుంటాయి. ఈ స్వామివారి యొక్క లీలా వైభవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రవలసిందిగా కోరుతున్నాం. శ్రీ పాలపేట దగ్గర శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం. నేను ఆలయ ప్రధాన అర్చకుడిగా చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, నా సహాయ అర్చకుడిగా నాగ వెంకట పవన్ కుమార్ శర్మచే ఈ కార్యక్రమాలను కూడా దేవస్థాన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి స్వామివారి లీలా వైభవాన్ని తిలకవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. Like, subscribe and press the bell icon for new updates.